ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అలాగే ఛానల్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఛానల్లో 150 షార్ట్స్ ఉంటాయి, 150 పీడిఎఫ్లు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఛానల్లో ఉన్న ప్రతి వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. క్లాసు వినడం, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. ఈ ప్రశ్నలన్నీ రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్స్లోనివి. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. వచ్చినట్టుగానే ఉంటాయి అన్నీ. పేపర్ పెన్ మీద పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఆగుతాయి. ప్రైజ్ అనేది 20% తగ్గిందంటమ్మా. అసలు ఇనిషియల్గా నేను ప్రైజ్ని 100x అనుకుంటా. 20% తగ్గింది అంటే 100xలో 20% అంటే 80xే కదా. ఇలా ప్రైజు తగ్గడం వల్ల 2.5 కేజీలు ఎక్కువ వచ్చిందంటమ్మా. కాకపోతే ఎంత ఖర్చు పెట్టాడంట, 160 రూపాయలు. నేను ఏం చేస్తున్నానో చూడండి. 160/100x ఇది ఒరిజినల్. 20% తగ్గింది కదా. మళ్ళీ ఇదే 160 రూపాయల దగ్గర. ఇలా తగ్గడం వల్ల ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటమ్మా, 2.5 కేజీస్. ఒకే ఒక ఈక్వేషన్ వేస్తే చాలు, 1 మార్క్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి చేయాలి. 80 160లో 2 సార్లు అంటే ఇదేంటిది, 2/x. 0 0 క్యాన్సిల్. 16/10 అంటే నేను 1.6 అని రాస్తా. బై x ఉంది కదా, ఈక్వల్ టు 2.5. ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ నేను చెప్పేది వినండి. 2లో నుంచి 1.6 చేస్తే ఎంత, 0.4. ఇక్కడ ఎంత ఉంది, 2.5 ఉంది. పాయింట్స్ 2 వైపులా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 4/25. డైరెక్ట్గా వేయాలి. తెలియకపోతే ఇప్పుడు నేను రాస్తా స్టెప్స్, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఏమొస్తుందమ్మా ఇక్కడ, 0.4/x ఈక్వల్ టు 2.5. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్ టు 4/25. నన్ను అడిగింది ఏంటిదమ్మా, ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ స్టార్టింగ్ ఏమని చెప్పాను, 100x. x ఈక్వల్ టు 4/25. 100x అంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయడమేగా. 2500 4 సార్లు, 4 4 16. ఈ బిట్టు చాలా రకాలుగా చేయొచ్చు. ఎందుకు ఇదే మెథడ్ చెప్పానంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మీకు ఉపయోగపడతాయి ఈ కాన్సెప్ట్ కొన్ని. అందుకని ఈ మెథడ్ చెప్పా. ఇక రెండో ప్రాబ్లం చేద్దాం. నేను చెప్పింది మీకు అర్థమైనా, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయినా కొంచెం లైక్ చేస్తే ఛానల్కి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. 2 ట్రైన్లు ఉన్నాయంట. 2 ట్రైన్ల యొక్క స్పీడ్ ఇచ్చాడు, సేమ్ డైరెక్షన్ అన్నాడు. అలాగే 1 మినిట్లో క్రాస్ అయిపోతాయంట. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు, 2 ట్రైన్ లెంత్ కనుక్కోమన్నాడు. చేసేద్దామా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. చిన్న కాన్సెప్ట్ ఉందో చూడండి. 2 ట్రైన్లు అంటే ఫస్ట్ సెకండ్, ఈ 2 ట్రైన్లు ఒకే డైరెక్షన్లో వెళ్తే స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే ఇది ట్రైన్ 1, ఇది ట్రైన్ 2, 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్ని యాడ్ చేయాలి. ఇంకొక కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. 2 ట్రైన్స్ యొక్క లెంత్లను ఇస్తే యాడ్ చేయాలి. ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ లెంత్ని ఇస్తే యాడ్ చేయాలి. ఒక ట్రైను ఒక బ్రిడ్జ్ లెంత్ని ఇస్తే యాడ్ చేయాలి. ఇవి తెలిస్తే చాలు. డిస్టెన్స్ 125. ఇంకొక ట్రైన్ యొక్క లెంత్ని కానీ నన్ను కనుక్కోమంది. దాన్ని నేను r అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నా, r ఈక్వల్ టు స్పీడు 40/22. సేమ్ డైరెక్షన్ అంటే ఏమని చెప్పాను, సబ్ట్రాక్ట్ చేయాలి. 40లో నుంచి 22 తీయండి, 18. ఆప్షన్స్ వైపు ఒక లుక్ వేయండి. మీటర్స్లో ఉంది, ఇచ్చింది km/hలో ఉంది. సో నేనేం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. టైము 1 మినిట్ అన్నాడు, ఆప్షన్స్లో మీటర్లో ఉంది. సో టైం అంటే 60. 18 18 క్యాన్సిల్. 5 6 30, పక్కన ఒక 0, 300. 300లో నుంచి 120 తీస్తే వచ్చేది 175. అయిపోయింది. సింగిల్ లైనే. A can do certain work same time equal to B and C together. అంటే B+C అని అర్థం. AB కెన్ డూ 10 days అంటమ్మా. A+B 10 రోజుల్లో చేస్తారు. C ఒక్కడే 50 రోజుల్లో చేస్తాడు. B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేశాడని అడిగాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది A+B, ఇది C. నాకు A+B+C కావాలంటే ఏం చేయాలి, 10 × 50/10 + 50 60.
0 0 క్యాన్సిల్, 2 ఎక్కంలో 6 3 సార్లు, ఇది 20 సార్లు. ఏమొచ్చింది నాకు? 25/3. ఏంటిదమ్మా ఇది? a ప్లస్ b ప్లస్ c యొక్క ఏమని చదవాలి దీన్ని? టోటల్ వర్క్ అని చదవాలి. ఇప్పుడు నాకు 1 డే వర్క్ కావాలంటే ఏం చేయాలి? 25/3 టోటల్ వర్క్. 1 డే వర్క్ అంటే 3/25. ఏంటిది ఇది? 1 డే వర్క్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. a ఈక్వల్ టు b ప్లస్ c అంటే ఈ b ప్లస్ c ప్లస్లో a పెట్టుకుంటే ఏమవుతుంది? 2a ఈక్వల్ టు 3/25. అప్పుడు ఇక్కడ 2 ఇటు వచ్చేసి 1/2 అవుతుంది, అంటే 3/50. ఎగ్జామినేషన్లో మీరు ఇది రాయకూడదు. 2a ఈక్వల్ టు 3/25. అప్పుడు వెంటనే a ఈక్వల్ టు 3/50. రఫ్ పేపర్లోనే ఇక రాసేది, ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. సో నా దగ్గర a ఉంది, నా దగ్గర a ప్లస్ b ఉంది. నన్ను అడిగింది ఏంటిది? b వాల్యూ. అయిపోయింది ప్రాబ్లం. a ప్లస్ bలో నుంచి a తీస్తే సరిపోతుంది కదా. a ప్లస్ b ఎంత? 10. 1 డే వర్క్ ఆఫ్ a ప్లస్ b ఎంత? 1/10. 1 డే వర్క్ ఆఫ్ a ఎంత? 3/50. ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోయి b వస్తుంది, మధ్యలో మైనస్ కదా. 3/50లోని 1/10లో నుంచి 3/50 తీస్తే ఏమొస్తుంది? ఎల్సిఎం ఎంతమ్మా? 50. పైన న్యూమరేటర్లు ఏమొస్తుంది? 5 - 3 అంటే 2/50 అంటే 1/25. ఈ 1/25 ఏమని చదవాలి? 1 డే వర్క్ ఆఫ్ b అని చదవాలి. నన్ను అడిగింది ఏంటి ఎగ్జామినేషన్లో? టోటల్ వర్క్ b ఎంత అని అడిగాడు. టోటల్ వర్క్ ఎంతమ్మా? 25. బిట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లోని ప్రశ్న ఇది. మీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్పులు ఇంత రాసా. ఎగ్జామినేషన్లో రఫ్గా కొట్టేయాలి. కేవలం మీకు అర్థం కావడం కోసం మాత్రమే స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఎగ్జామినేషన్లో చూసి పెన్ను పేపర్ మీద పెట్టి కొడితే 1 మినిట్లో అయిపోవాలి అంతే. 7 ఉన్నారంటమ్మా, ఒకే లైన్లో కూర్చున్నారంట. అందరూ నార్త్ వైపు ఉన్నారంట. డీకి జీకి మధ్యలో 2 ఉన్నారంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఇదే ఈ బిట్ని డిసైడ్ చేసేది. ఓన్లీ ఈ సిట్స్ టు ది రైట్ ఆఫ్ కే అంటే ఈ మాత్రమే ఉంటుందంట కేకి రైట్లో. అంటే ఈ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉందని అర్థం. మొత్తం 7 కదా, ఇక్కడికి 2 అయినాయి, 4 అయినాయి, 6 అయినాయి, 7. తర్వాత ఏమడిగాడో చూడండి, ఏం చెప్పాడో చూడండి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ జీ. డి కానీ జీ కానీ మనం రాసామా? సో అది పనికిరాదు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ కే. ఇదిగోండి, జీకి కేకి మధ్యలో ఒకలే ఉన్నారు. మళ్ళీ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ జీ. ఇంకోండి డి ఇక్కడ వచ్చింది. తర్వాత ఏమన్నాడు? సి సిట్స్, సి అనేదంట సమ్ ప్లేసెస్ టు ది రైట్ ఆఫ్ బి అంట. అంటే బి ఇటు ఉంటుంది. అండ్ సమ్ ప్లేసెస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఇలా ఉంటుంది. ఆర్డర్ అయితే ఇలా ఉండాలమ్మా, బిసిఎఫ్ రావాలి. ఇక్కడ పెట్టేద్దాం అదే బిసిఎఫ్. అడిగింది ఏంటి? హూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. 1 2 3 ఎఫ్. అయిపోయింది కదా. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. సిమిలర్ ట్రయాంగిల్ అని కనబడంగానే కొన్ని పాయింట్స్ మీకు గుర్తుకు రావాలి. ఆల్రెడీ ట్రయాంగిల్స్ అని ఒక వీడియో ఉంటుంది, అందులో చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. రేషియో ఆఫ్ ఏరియాస్ ఈక్వల్ టు అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాని కనుక మీరు తీసుకుంటే అదే ట్రయాంగిల్కి ఏదో ఒక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ని హోల్ స్క్వేర్ చేయాలమ్మా. ఇది తెలిస్తే చాలు 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు చేద్దాం రండి. ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సైడ్స్ ఇచ్చాడమ్మా, రేషియో 2:3 అని. తర్వాత ఏరియా ఆఫ్ ది స్మాలర్ ట్రయాంగిల్ ఇస్ 36. స్మాలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి అర్థం? స్మాలర్ సైడే కదా, అంటే ఇక్కడ ఏరియా 36 అని ఇచ్చాడు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది బిగ్గర్ ట్రయాంగిల్. బిగ్గర్ ట్రయాంగిల్ ఏరియా నాకు తెలియదు కదా, దాన్ని నేను ఆర్ అనుకుంటా. చూడండి, ఇదేంటిదమ్మా? ఏరియాస్ రేషియో ఈక్వల్ టు ఇదేంటిదమ్మా? సైడ్స్ రేషియో. కానీ మన సైడ్స్ని ఏం చేయాలి? ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ, స్క్వేర్ చేయాలి. అంటే 36/6 ఈక్వల్ టు 4/9. 4 36లో 9 సార్లు. ఆర్ ఈక్వల్ టు 9 × 9 81. అయిపోయింది.
మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటమ్మా, ఇది ఒక్కటే. జర్నలిస్ట్ అనే ఒక వర్డ్ ఉందంటమ్మా, JOURNALIST. ఇందులో ఓవెల్స్ అంటమ్మా. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU కదా. ఫస్ట్ ఓవెల్స్ తెద్దారండి. ఇదిగోండి, ఇది ఓవెల్, ఇది ఓవెల్, ఇది ఓవెల్, ఇది ఓవెల్. ఈ ఓవెల్స్ అని ఏమవుతాయంట, నెక్స్ట్ లెటర్ అయిపోతాయంట. ఓ తర్వాత వచ్చే లెటర్ ఏంటి? ఓ తర్వాత P, U తర్వాత V, A తర్వాత B, I తర్వాత J. ABCDలో ఓవెల్స్ కాకుండా మిగతా వాటిని ఏమంటారమ్మా? కాన్సోనెంట్స్. ఇవ్వండి, ఈ కాన్సోనెంట్ అనేది ప్రెసీడింగ్ లెటర్ అంట, అంటే ప్రీవియస్ లెటర్ అయిపోతుందంట. జేకి ముందు ఏ లెటర్ వస్తుందమ్మా? I, బ్లాక్ కలర్తో రాస్తా. I, ఆర్కు ముందు Q, ఇక్కడున్న Nకు ముందు M, Lకు ముందు K, Sకు ముందు R, Tకి ముందు S. నన్ను ఏమడిగాడు? హౌ మెనీ లెటర్ విల్ అపియర్ ఎగ్జాక్ట్లీ ట్వైస్. ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి ఏమన్నా లెటర్స్ ఉన్నాయని అడిగాడు. I తీసుకున్నాం అనుకోండి, వీటిలన్నిట్లో I లేదు, P కూడా ఉండదు, V కూడా ఉండదు, Q ఉండదు, M ఉండదు, B ఉండదు. అన్నీ ఒక్కొక్కసారి వచ్చినాయి. అంటే ఒక Q, ఒక P, ఒక V వచ్చినాయి. మనల్ని అడిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు సపోజ్ క్లాస్ అని ఒక వర్డ్ ఉందనుకోండి, ఇందులో ఎన్నిసార్లు ఒక లెటర్ రిపీట్ అయిందని అడిగితే ఎస్ అనేది 2 సార్లు రిపీట్ అయింది కదా. సో ఆన్సర్ ఏంటమ్మా? 1. ఇలా అడిగాడు. కానీ మనకు వచ్చిన ఆన్సర్లో ఏదైనా లెటర్ రిపీట్ అయిందా? అవలా. సో ఆన్సర్ ఏంటి? నన్. ఎగ్జామ్లో నన్ను అని ఇచ్చాడు, నేను పెట్టలేదు. ఇది మొన్న రీసెంట్గా నవంబర్లో జరిగిన ALP CBT 1 2024లో ఇచ్చిన ప్రశ్న ఇది. మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం కదా, నన్నని పెడతాడు, వచ్చే ఛాన్స్ ఉంది అని. ఛాన్సెస్ ఆర్ కమ్. సో బిట్ అంతా చేయడానికి ట్రై చేయాలి, లాటరీలు వేయడాలు మానేయాలి. ABCD అనేది ఒక సర్క్యులర్ టేబుల్ అంటమ్మా. ఎంతమంది ఉన్నారు? ABCDEF 6 ఉన్నారు. చూడండి, 2, 4, 6 సరిపోయారు. ఇంకొక పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నా. C అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ E అంట. E ఇక్కడ ఉందనుకోండి, ఇమీడియట్ లెఫ్ట్ అంటే Cకి ఇదే కదా. రీజనింగ్ అని ఒక క్లాస్ చెప్పాను, అది చూశాక ఈ వీడియోలో ఈ ప్రశ్న చూడండి, చాలా బాగా అర్థమవుద్ది. ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నా, అక్కడ చాలా చాలా స్లోగా చెప్పా. ఆ వీడియోలోనే మళ్ళీ చెప్పా, రెండోసారి చెప్పినప్పుడు బేసిక్స్ చెప్పను అని. సో డైరెక్ట్గా చేస్తున్నా. F ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ A అండ్ C. F అనేది ఏకి సికి పక్కన ఉండాలి, అంటే ఇలా కూడా ఉండొచ్చు కదా. కాకపోతే ఇక్కడ C అనేది వచ్చేసిందిగా. సో F ఇక్కడ, A ఇక్కడ. ఇంకేం అడిగాడు? D ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ E. D అనేది ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏదో ఒక లెటర్ మిగిలిపోయింది. ఏం మిగిలిపోయిందో కూడా పక్కన పెడదాం. ఏం అడిగాడు? వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ D విత్ రెస్పెక్ట్ టు F. D అనేది ఎలా ఉంది? 1, 2. సెకండ్ టు ది లెఫ్ట్ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఏ లెటర్ ఉందో కూడా నేను చూడలా. ఏం అడిగాడో చూసాక మాత్రమే అవసరం అనుకుంటే పెడతా, లేదనుకుంటే వదిలేస్తా. టైం వేస్ట్ ఎందుకు ఎగ్జామినేషన్లో? మీన్ ఇచ్చాడమ్మా, మీడియన్ ఇచ్చాడమ్మా, మోడ్ ఇచ్చాడమ్మా. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు ఈ మోడలో. ఈ ప్రశ్న కూడా అడిగాడు రీసెంట్ ఎగ్జామ్స్లో. మీరు నేర్చుకున్నాయో వస్తాయి, కాకపోతే క్లారిటీగా నేర్చుకోండి, కన్ఫ్యూజన్తో నేర్చుకోవద్దు. అయ్యే బిట్లు వస్తాయి. ఎగ్జామ్ రాశాక వచ్చి చెప్తారు అయ్యే బిట్లు వచ్చినాయి అని కామెంట్స్లో. అడిగింది ఏంటిది? మోడ్ అడిగాడు. 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడమ్మా? 11 మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చాడమ్మా? 8.73. జాగ్రత్తగా చూడండి. 33, 73 ఉంది కదా. 1 6, 1 4, 16, అదొక 7 సరిపోయింది. 33లోంచి 17.46 తీయాలి. ఎంత వచ్చింది చివరిలో? 5, 4. ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు.
ఇక్కడ 33 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఖచ్చితంగా 15 వస్తుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో నన్నని ఇచ్చేస్తున్నాడు. నన్నని ఉంటే బిట్ అంతా చేయాలి. లాస్ట్ 2 డిజిట్ వెతుకుతాను, 3 మల్టిపుల్ వెతుకుతానంటే కుదరదు. కొంత అమౌంట్ ఉందంట, ఈ రేషియోలో పంచుకున్నారంట. రెండో పార్ట్ అనేది 6 అంట. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే ఇదిగోండి 4, 7, 6 ఎక్కువ అంట. రెండింటితో కంపేర్ చేస్తే అంటే డిఫరెన్స్ అంతా 7లోంచి 4 తెస్తే 3 పార్ట్లు 6 అంటే ఒక పార్ట్ అంటే 6/3 2. నన్ను ఏమడిగాడు? ద డిఫరెన్స్ అడిగాడు. 4కి 7కి డిఫరెన్స్ 3 కదా. 3 × 2 6 అయిపోయింది. చూసి పెట్టాలి, ఈ స్టెప్స్ కూడా వేయకూడదు. ఈ బిట్టి చెప్పా మొన్న, కాకపోతే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నది చెప్పా. ఈరోజు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నది ఇచ్చాడు. చేద్దాం మళ్ళీ, దాన్నే ఉంది. దీన్ని ఒకసారి ఎలా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇచ్చింది అలా చూడండి ఆ ప్రశ్నని. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? న్యూమరేటర్ని డెనామినేటర్తో, ఇక్కడ 1 - cos θ ఉంది కాబట్టి 1 + cos θతో మల్టిప్లై చేద్దామా? అప్పుడు ఏమవుతుందమ్మా? 1 + cos θ హోల్ స్క్వేర్ బై, ఇక్కడ 1 - cos θ, ఇక్కడ ఒక 1 + cos θ ఏమవుతుంది? 1 - cos² θ అవుతుంది. దీన్ని మళ్ళీ 1 + cos θ హోల్ స్క్వేర్ బై 1 - cos² θ అంటే sin² θ. ఈ రూటు, ఈ స్క్వేరు క్యాన్సిల్ అయిపోయి 1 + cos θ sin θ వస్తుంది. దాన్ని 1/sin θ + cos θ sin θ అని రాయొచ్చుగా. 1/sin θ అంటే ఏంటి? కొసికెన్ θ ప్లస్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. ఈ పక్కది కూడా నేను చేయలా. నన్నని లేకపోతే ఉండే అడ్వాంటేజ్ ఇది. నన్నని ఉంటే ఇది కూడా చేసి పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో వస్తున్నాయి నన్నని. బిట్ అంతా చేయడానికి ట్రై చేయండి. నన్న లేకపోతే చాలా వరకు హ్యాపీ. ఉంటే ఇబ్బంది పడతారు కదా, ఆ ఇబ్బంది ఏదో ఇక్కడే పడండి. థ్యాంక్ యూ.